నీ పరిశుద్ధమైన పవిత్రమైన నామానికి లెక్కలేనని స్తుతులు స్తోత్రాలు. ఈ ఉదయకాల సమయమందు ప్రతి శుక్రవారం ఈదులగుంట గ్రామాన్ని ప్రేమించి నాయన గ్రామ ప్రజలకు చక్కటి ఒక సన్నిధిని మీరు అనుగ్రహించిన తండ్రి స్తోత్రాలు. ఇదిగో నాయన నీ బిడ్డలకు ఈరోజు ఏ వర్తమానం అందించిన ఉన్నారో వాక్యై ఒక మంచి బోధకుడై మా మధ్య సంచరించండి. మీరు మాట్లాడితే మా కుటుంబాలు కట్టబడతాయి, మా బ్రతుకులు ఆధ్యాత్మిక స్థితిలో వర్ధిల్లుతాయి గనక పరిశుద్ధాత్ముడా నీ సన్నిధిని సహవాసాన్ని కోరుతుండగా సువార్తకు ఆటంకపరిచే ప్రతి బంధకాలను యేసు నామములో లయపరిచి ఆటంకాలు తొలగించి మీ నామానికి మహిమ తెచ్చుకొని మాట్లాడమని యేసు పరిశుద్ధ నామాన్ని వేడుకుంటున్నా మా పరమ తండ్రి. చాలా సంతోషం. దేవాతి దేవుడు మరొక శుక్రవారాన్ని మనందరికి అనుగ్రహించినందుకు రెండు చేతుల పైకి స్తోత్రం చెప్దాం. హల్లెలూయా. చాలా సంతోషం. మనం గత 3 శుక్రవారాలుగా దేవుని వాక్యాన్ని మనం ధ్యానిస్తూ ఒక శీర్షిక అంటే ఒక ఎపిసోడ్ లాగా ఒక వ్యక్తి యొక్క జీవితంలో నుంచి వచ్చిన కుమారుల చరిత్ర, వారినే 12 గోత్రకర్తల యొక్క వివరణ గురించి మనం నేర్చుకుంటున్నాం. మొదట ఆయన పేరు రూబేన్ అని, పేరుకు తగిలినట్లుగా చంచలత్వం కలిగి ఉన్నాడని, అలాంటి వ్యక్తిని కూడా దేవుడు ఎలా మార్చుకున్నాడో మనం చెప్పుకున్నాం. రెండో వాడు భయంకరుడని, పేరేంటి షిమ్యోన్ అని, అతనిలో ఉన్న భయంకరత్వాన్ని దేవుడు ఎలా తొలగించాడో మనం చెప్పుకున్నాం. అలాగే 3 ఆయన లేవి అని, వాస్తవానికి శాపగ్రస్తుడుగా ఉండవలసిన వాడు ఒక యాజకత్వాన్ని ఇచ్చి దేవుడు ఒక దీవెనకరుడుగా ఎలా మార్చుకున్నాడో మనం చెప్పుకున్నాం. ఈరోజు ఇశ్రాయేలీల్లో అనగా యాకోబు యొక్క కుమారుల్లో ఉన్న 4వ వాడు గురించిన విషయాన్ని మనం నేర్చుకుందాము. ఆదికాండము 49వ అధ్యాయము, ఆదికాండము 49వ అధ్యాయము 8, 9 వచనాలు చదువుకుందామండి. యోధా, నీ సహోదరులు నిన్ను స్తుతించెదరు, నీ చెయ్యి ఎదుట సాగిలపడదురు. యోధా కొదమ సింహము, నా కుమారుడా, నీవు పట్టిన దాన్ని తిని వచ్చితివి. సింహము వలెను గర్జించు ఆడసింహము వలెను అతడు కాళ్ళు ముడుచుకొని పండుకొనెను. అతని లేపువాడెవరు? చాలండి. చదవబడిన వాక్యాన్ని మనం పరిశీలిస్తే ఇక్కడ యాకోబు తన యొక్క చివరి దినములలో అంటే మరణ పడకలోనికి వచ్చేసాడు. తన 12 మంది కుమారులను పిలిచి వారిలో ఉన్న 2వ కోణాన్ని అంటే వారిలో ఉన్న మృగాన్ని ఎత్తి చూపిస్తూ వచ్చారు. అయితే ఈరోజు యాకోబు తన 4వ కుమారుడిని పిలిచాడు. ఈ 4వ కుమారుడు గురించి బైబిల్ ఏం చెప్తుందంటే ఆదికాండము 29వ అధ్యాయము, ఆదికాండము 29వ అధ్యాయం 35వ వచనాన్ని చదువుకుందాం. ఆమె మరలా గర్భవతి అయి కుమారుని కని ఈసారి యెహోవాను స్తుతించదననుకొని యోధా అను పేరు పెట్టెను. చాలండి. అంటే లేయా యాకోబుకి వరుసగా 4 పిల్లలకు కని తర్వాత కాన్పు ఉడికినట్లుగా మనం చూస్తున్నాం. ఈ యొక్క లేయాకి పుట్టిన 4వ కుమారుడు అంటే లేయా యాకోబుల యొక్క 4వ కుమారుడు యోధా. యోధా అంటే యెహోవాను స్తుతించుట అనే అర్థము ఈ యొక్క కుమారుడికి పెట్టింది. యోధా అనగా స్తుతి అని బైబిల్ చెప్తుంది. ఇతడు యాకోబు లేయా యొక్క 4వ కుమారుడు అని బైబిల్ చెప్తుంది. ఇప్పుడు తండ్రి యోధాని పిలిచినప్పుడు ఏమని పేరు పెట్టాడు అంటే కొదమ సింహం అని, భవిష్యత్తును చూచి రే నువ్వు రేపొద్దున కొదమ సింహంలా ఉంటావరా అని చెప్పాడు. అది మంచా చెడా అన్న దాని గురించి మనం పక్కన పెడితే, మరి తండ్రి అతనిలో ఉన్న చూచిన ఒక సింహపు యొక్క అనుభవం ఏంటి అని మనం చూస్తే యోధా జీవితంలో ఒక తప్పు చేశాడు. ఆదికాండము 38వ అధ్యాయాన్ని కనుక మనం చదివితే ఆదికాండం 38వ అధ్యాయంలో ఇక్కడ ఒక చరిత్ర ఉంటుంది. ఏంటి ఆ చరిత్ర అని అంటే మొదటి వచనం,
ఉండుటకు వెళ్ళాను. అక్కడ షూయ అను ఒక కనానీయుని కుమార్తెను యోధా చూసి ఆమెను తీసుకొని ఆమెతో పోయాను. ఆమె గర్భవతి కుమారుని కనుక అతడు వానికి ఏరు అను పేరు పెట్టెను. ఆమె మరలా గర్భవతి అయి కుమారుని కని వానికి వానాను అని పేరు పెట్టెను. ఆమె మరలా గర్భవతి అయి కుమారుని కని వానికి షేలా అని పేరు పెట్టెను. చూడండి ప్రియులారా, ఇక్కడ కానానీయుల కుమార్తెను తీసుకొని యోధా పెళ్లి చేసుకున్నాడు. యోధాకి 3 మగపిల్లలు పుట్టారు. పెద్దోడి పేరు ఏరు అని పేరు పెట్టుకున్నాడు. రెండో వాడి పేరు ఓనాను అని పేరు పెట్టుకున్నాడు. మూడో వాడి పేరు షేలా అని పేరు పెట్టుకున్నాడు. వినండి, ఒకరోజు యోధా తన పెద్ద కొడుక్కి పెళ్లి చేయాలి అనుకున్నప్పుడు బైబిల్ చెప్తున్న సత్యం ఏంటి అంటే 6వ వచనం కాడించి మీరు ఇంటికి వెళ్ళాక ఈ 38వ అధ్యాయం చదువుకుంటే తామారు అనే ఒక స్త్రీనిచ్చి పెళ్లి చేశాడు. అయితే ఏరు యెహోవా దృష్టికి యథార్థంగా నడవలేదు గనుక దేవుడే ఏరుని చంపేశాడు. అంటే అతడు చేసిన పనులకి అతడిని దేవుడు తన ఉగ్రత ద్వారా చంపేశాడు. సో ఇప్పుడు తామారు అనే ఆమె విధవరాలైతే ఇశ్రాయేలీయులకి ఒక ధర్మం ఉంది. అదేంటంటే పెద్దవాడు యొక్క సంతానాన్ని, వాడి యొక్క కుటుంబాన్ని అక్కడికి ఆపేయకుండా మరిది ధర్మాన్ని జరిగించాలి. అంటే అన్నకు సంతానాన్ని ఇవ్వాలి అంటే అన్న వంశంలో పుట్టిన తమ్ముడే ఆ పని చేయాలి గనక రెండో పర్యాయము మనం 8వ వచనం చదువుకుంటే ప్రియులారా, ఓనానుతో తన అన్న యొక్క ధర్మాన్ని జరిగించమంటే ఓనానికి నేను నా అన్న యొక్క కుటుంబాన్ని కట్టడం ఏంటి, నా అన్నకి నేను సంతానం ఇవ్వడం ఏంటి అని చెప్పి అన్న యొక్క సంతానాన్ని కలగకుండా తన రతిని నేలను విడిచినట్లుగా మనం చూస్తాం. రేతస్సును నేలను విడిచినట్లుగా చూస్తాం. అంటే పిల్లలు పుట్టించే ఆ యొక్క దానిని తన యొక్క పుట్టనివ్వకుండా నేలను వేసినట్లుగా చూస్తున్నాం. దీన్ని బట్టి దేవుడు కూడా సహించలేదు అనమాట, కోపగించుకున్నాడని అక్కడ మనం చూసిన వారమైతే ప్రియులారా 10వ వచనములో అతడు చేసినది యెహోవా దృష్టికి చెడ్డది అని బైబిల్ చెప్తుంది కనుక రెండో వాడిని కూడా ఎవరు చంపారు అంటే దేవుడే హతమార్చినట్లుగా చూస్తాం. కారణం చెడుతనాన్ని బట్టి. పెద్దవాడు తన ప్రవర్తనలో చెడుతనం ఉంటే రెండో వాడికి తన అన్న సంతానాన్ని నేను ఇవ్వకూడదనే ఉద్దేశంతో చెడుతనం ఉంది. అయితే ఇంకా పిల్లలు ఎవరైనా ఉంటే ఇవ్వాలి. కానీ ఈ యొక్క తామారుతో ఈ మామగారైన యోధా చెప్తున్న మాట ఏంటంటే, అమ్మా నాకు 3వ వాడు ఉన్నాడు, పేరు షేలా, కానీ వాడు ఇంకా చిన్న వయసు, చదువుకుంటున్నాడు. ఓ 10-14 సంవత్సరాలే ఉన్నాయి. కొన్ని సంవత్సరాలు, ఒక 5 సంవత్సరాలు ఆగమ్మా, నీకు మళ్ళీ అతన్ని ఇచ్చి పెళ్లి చేస్తాను, నా పెద్దోడు కుటుంబాన్ని నువ్వు కడుదువు అని అంటే, సరే మామగారు యొక్క మాట మేరకు ఈ తామారు అన్న ఆమె మనం అనుకుందాం, ఇలా అనుకుందాం ఏమనంటే ఒక 5 సంవత్సరాలు వెయిట్ చేసింది. అంటే ఈ యొక్క షెల్లా అని వాడు కూడా వయసుకు రావడానికి ఒక 5 సంవత్సరాలు వెయిట్ చేస్తే 5 కాదు 6 సంవత్సరాలైనా సరే యోధా తన కుమారుడిని తామారికి ఇవ్వడానికి ఇష్టపడలా. కారణం ఏంటి అంటే తన కుమారుడు చెడుతాను అనుకోవట్లా. మనం ఏదైనా చూడండి, ఎక్కడైనా తప్పు జరిగితే వచ్చిన కోడల మీదనో ఇంకేమంటారు అడుగు పెట్టిన వేళ విశ్వాసం అమ్మ అంతా తీసుకెళ్ళిపోయామంటారు చూడండి. 3వ కుమారుని కూడా ఎక్కడ పోగొట్టుకుంటాను ఇంతే, ఎంతకంటే ఇంకేం కాదు. 3వ కుమారుని కూడా ఎక్కడ పోగొట్టుకుంటాననే ఉద్దేశంతో అదేదో ఆవిడ కూర్చోబెట్టి చెబితే అర్థమయ్యేటట్టుగా సరిపోయేది. కానీ ఆమెకు ఆ విషయం చెప్పకుండా యోధా తప్పు చేశాడు. సరే, అయితే గమనించండి, తన యొక్క వైదేహి వస్త్రాన్ని ధరించిన ఆమె తన మామగారు తనకు తన యొక్క సంతానాన్ని అభివృద్ధిపరచడానికి అవకాశం ఇవ్వట్లేదు కనుక ఆ కుమారుడితో కాదు మామగారితోనే అనే ఆలోచనతో, మరి ఆవిడ ఆలోచన తప్పై ఉండాలి. కానీ బైబిల్ ఏమంటుందంటే అది సమర్థిస్తుంది. అంటే మామగారు తప్పు చేసినందుకు బైబిల్ ఏం చెప్తుందంటే, ఈ యొక్క యూదులకి లేదా ఇశ్రాయేలీలకు ఒక ఆచారం ఉంది. మనకి ఒక పండగలు ఎలా చేసుకుంటామో వాళ్ళకి డిసెంబర్ మాసం వచ్చేటప్పటికి గొర్రెలకు బాగా బొచ్చు పెరిగిపోద్ది అనమాట. దాన్ని బొచ్చు కత్తిరించే పండగ అంటారు. అంటే మనకి చూడండి, ధాన్యం ఇంటికి పంట పొలంలోంచి నూర్చి తూర్పారబెట్టి బస్తాలకి ఎత్తితే ఇలా డబ్బు వస్తుంది. వాళ్ళకి ఏంటంటే గొర్రెలు తీసుకెళ్ళి వాడి యొక్క జూలు దాని యొక్క జుట్టు కత్తిరింపు చేస్తే డబ్బులు ఇస్తారనమాట. అంటే బాగా సంపాదించుకోవచ్చు. అప్పుడు మనకి పట్టుబడి పడితే ఎలాగైతే వస్తుందో వాళ్ళకు కూడా అదొక పండగలాగా దాన్ని పండగలా చేసుకుంటారు డిసెంబర్ వచ్చేటప్పటికల్లా. సరే,
యోధా గారు తన గొర్రెలను తనకున్న సంతతిని అంతా తీసుకొని పట్టణానికి వెళ్ళాడు, అంటే బొచ్చు కత్తిరించడానికి. ఈలోపు మార్గ మధ్యంలో తన కోడలైన తామారు వైదేహి వస్త్రం అంటే తెల్లని వస్త్రాలు తీసివేసి ఒక వేశ్య, ఇలా అనకూడదు కానీ తప్పదు మీకు అర్థం అవ్వాలి అనుకుంటే, ఒక వేశ్యలాగా రోడ్డు మీద తన బట్టలు వేసుకొని, వేశ్య ఎలాగైతే నిలబడిద్దో, వేశ్య ఎలాగైతే కనుసైగ చేస్తుందో అలాగా కేవలం తన మామగారికే ఆ వేశ్య వృత్తిని జరిగించినప్పుడు ఆమెతో పాపం చేస్తాడు. కానీ వెంటనే డబ్బులు తెచ్చుకోలేదు, అందుకని 3 వస్తువులు ఇస్తాడు. ఒకటి కర్ర, 2 దారం, 3వది ఉంగరం. ఈ 3 ఇచ్చి నీకు వెంటనే ఒక గొర్రె పిల్లని పంపిస్తాను లేదా మేక పిల్లని పంపిస్తాను, అప్పుడు మళ్ళీ నా వస్తువులు ఇచ్చేద్దు, నేను గబుక్కుని డబ్బులు తెచ్చుకోలేదు అడవిలో, ఇప్పుడే వెళ్తున్నాయి కదా నేను వెళ్ళి పంపిస్తాను అని చెబితే ఆమె ఆ 3 తీసుకుని తన ఇంటికి వెళ్ళిపోయింది. ఈయన గొర్రెపిల్ల పంపించాడే కానీ అక్కడ ఎవరు లేరని, ఇక్కడ ఎవరు వేశ్యలు లేరని అక్కడ వాళ్ళు చెప్తారనమాట. సరే, ఇప్పుడు ఇందులో మనం నేర్చుకునేది ఏంటి అంటే, కొన్ని నెలలకి గర్భం దాల్చిన తామారు వెంటనే ఆ మాట మామగారు వినేటప్పటికి యోధా కోప్పడతాడు. ఈమె ఏదో తప్పుడు పని చేసి గర్భం తెచ్చుకుంది అనుకున్నప్పుడు వెంటనే తామారు తన దగ్గర ఉన్న ఈ 3 వస్తువులు, కర్రని, దారాన్ని, ఉంగరాన్ని అక్కడున్న వారికి ఇచ్చి, ఇవి ఎవరివో వారి వల్లే నేను గర్భవతి అయ్యాను అని అంటే, చూడండి అక్కడ మాట రాయబడింది 25వ వచనం కాడి నుంచి. ఆమెను బయటికి తీసుకుని వచ్చినప్పుడు ఆమె తన మామ యొద్దకు ఆ వస్తువులను పంపి, ఇవి ఎవరివో ఆ మనుష్యుని వలన నేను గర్భవతినైతిని. ఈ ముద్ర, ఈ దారము, ఈ కర్ర ఎవరివో దయచేసి గుర్తుపట్టమని చెప్పించెను. యోధా వాటిని గుర్తుపట్టి, నేను నా కుమారుడైన షేలాను ఆమెకు ఇయ్యలేదు గనక ఆమె నాకంటే నీతిమంతురాలని చెప్పి మరి ఎప్పుడునూ ఆమెను చూడలేదు. అది యోధాలో ఉన్న గొప్పతనం ఏంటి అంటే, ఈమె నా కుమారుడైన షేలాని ఇవ్వలేదు కాబట్టి తాను తప్పు ఇప్పుడు ఇవన్నీ చెప్పేటప్పుడు మనకు కొంచెం ఏంటండి ఇవన్నీ అంటాం, కానీ పూర్వ దినాల్లో ఉన్నాయి. ఇది కేవలం క్రైస్తవ యొక్క ఆచారాలనే కాదు, ఇది హైందవ యొక్క ఆచారం కూడా. కానీ ఇప్పుడు దాని వైపు వెళ్ళాం అనుకోండి, మమ్మల్ని ఏదో వాళ్ళు విమర్శించి చెప్తారు అని అనుకుంటారు. అంటే వాళ్ళ దాంట్లో కూడా ఉంది, పెద్దవాడు చనిపోతే వాడి యొక్క పిల్లలు ఇవ్వాలి అని మరిది ధర్మం అనేది అందులో కూడా ఉన్నట్టుగా మనం చరిత్ర చెప్తుంది. సరే, అయితే ఇప్పుడు యోధా చేసిన పనికి యోధా ఒక్క మాట స్టేట్మెంట్ ఇచ్చాడు. అదేంటంటే, నా కోడలు తప్పు చేయాల. ఏం చేస్తుంది? నీతిమంతురాలు. ఆమెను ఒక్క మాట అన్నా దానికి నేనే బాధ్యుని అవుతాను. ఎందుకంటే నేను చేసిన పనికి మాలిన పనికి నా కోడలు తను సరిదిద్దుకుంది. తనకి సంతానం అంటే నాకు సంతానం ఇవ్వాలని, నా బిడ్డలకి సంతానం ఇవ్వాలని చూసింది తప్ప వేరొక దృష్టితో ఆమె ఆ పని చేయలేదు గనక ఆమె నీతిమంతురాలు అని చెప్పి మరెన్నడూను ఆమెను కోడలేదు అని అంటే అర్థం ఏంటంటే, మరెన్నడూ ఇంక ఏ విషయంలో కూడా యోధా తప్పు చేయలేదు. ఇక్కడ యోధాలో మనం నేర్చుకున్న ఒక్క విషయం ఏంటంటే, తప్పు అందరం చేస్తాం. కేవలం ఏదో ఒక విషయంలో, మాట తీరులోనో, ఏదో ఒక విషయంలో మనం తప్పు చేస్తాం. కానీ దాన్ని ఒప్పుకునేది ఎంతమంది, సరిదిద్దుకునేది ఎంతమంది? చూడండి, కీర్తనా గ్రంథము, కీర్తనలు కీర్తన 19. చూడండి, అక్కడ 20వ వచనం, అక్కడ తమ పొరపాటును కనుగొనవాడు ఎవడు, అక్కడ వచనాలు ఉంటుంది. ఒకసారి ఇక్కడ చిరిగిపోయిన పేపర్, ఒక్క నిమిషం. తమ పొరపాట్లను సరిదిద్దుకునేవాడు ఎవరు అనే మాట కీర్తనలు 19. 12వ వచనం. తన పొరపాట్లు కనుగొనవాడెవడు, నీ రహస్యముగా చేసిన తప్పులు క్షమించి నన్ను నిర్దోషిగా తీర్చుము. అది ఆ మాట మనకి, అంటే నాకు ఇక్కడ పేపర్ చిరిగిపోయింది. సరే, ఈ కీర్తన 19లో ఏమంటున్నాడంటే, ఈరోజు చాలామంది తప్పు చేస్తాం. ఇప్పుడు ఆదాము తప్పు చేశాడు, తెలుసుకున్నాడు, అంజూరపు ఆకులను మొలగా కట్టుకొని వస్త్రంగా దాక్కున్నాడు. దేవుడు స్వరాన్ని విన్నప్పుడు దేవుడు అన్నాడు, ఆదామా అంటే, అయ్యా నేను తప్పు చేశాను. ఎలా తప్పు చేసు అని అంటే, లేదా తప్పు చేశానని నీకు ఎలా తెలిసిందంటే, నువ్వు నాకు ఇచ్చిన ఆవిడే,
చేయించింది. అంటే ఎప్పుడూ కూడా ఇంకా మీ మాట చెప్తాను, కూర బాగుంటే నేను చేశాను అంటారు, కూర బాగోలేదంటే మా కోళ్ళ చేసిందండి అందుకని కూర బాగోలేదంట. అంటే మంచి అయితే మనకు కావాలి, క్రెడిట్ మనకు కావాలి. అదే నింద అయితే మట్టికి మనం సహించలేం. అలాగే ఎవరు ఎంతమంది ఈరోజు నేను చేసేది తప్పు, నేను మాట్లాడింది తప్పు, నేను నడిచింది తప్పు అని ఎవరైతే గుర్తుపెట్టుకుంటారో యోధాలాగా దేవుడు దీవిస్తాడు. ఎలా దీవించాడు దేవుడు? ఎలా దీవించాడు? ఒక్క మాట చెప్తాను నేను. దేవుడు ఇశ్రాయేలీల 12 గోత్రంలోనే పుట్టాలి. మొదటగా రూబేన్ను చూచాడు, చంచలుడు. ఈయన గోత్రంలో పుడితే చంచలత్వం తత్వం తప్ప అంటే ఒక మైనస్ కనబడిద్ది. సో దేవుడు రూబేను గోత్రంలో పుట్ల. షిమియోన్ దగ్గరికి వస్తే భయంకరుడు, అతనిలో దోషం ఉంటుంది, దేవుడు ఆ యొక్క వంశంలో పుట్ల. మూడోది లేవి కత్తి చేత చేసిన పొరపాట్లకు శాపగ్రస్తుడు. దేవుడు శాపగ్రస్తుడు యొక్క వంశంలో పుట్టడానికి ఇష్టపడదా. కానీ దేవుడు ఏ గోత్రంలో పుట్టాడు అంటే యోధా గోత్రంలో పుట్టాడు. దేవునికి స్తోత్రం చెప్పండి. ఎందుకు యోధా గోత్రంలో పుట్టాడంటే మీరు అనొచ్చు యోధా కూడా తప్పు చేశారు కదా పాస్టర్ గారు. కానీ తప్పు చేయని మానవుడు ఎవడు? తప్పు చేసిన తన పొరపాట్లను సరిదిద్దుకున్నాడు. నేను చేసింది తప్పు అని నలుగురు ఎదుట తన తప్పును బయట పెట్టాడు. అంటే అలా బయట పెట్టడం దేన్ని చూపిస్తుందంటే నిజాయితీని చూపిస్తుంది. తను చేసిన తప్పును బయట పెట్టడం, నలుగురి మధ్య అవమానం వచ్చినా తను నాదంటూ వేరొక జీవితం లేదు, నాలో ఏ మచ్చ లేదు, నేను నిర్దోషిని, నేను చేసిన పొరపాట్లకు దానికి నేను పశ్చాత్తాపాన్ని శిక్షను అనుభవిస్తున్నాను అని చెప్పడం అంత సామాన్యమైన విషయం. ఒక వ్యక్తి క్షమించడం ఎంత గొప్ప విశేషమో క్షమాపణ అడగడం కూడా అంత గొప్పది. ఈరోజు వెళ్ళి మనం మన కుటుంబీకులు ఎవరైనా క్షమాపణ అడగగలమా? అవసరమైతే ఆవిడతో మాట్లాడమైనా మానేస్తాం, కానీ నేను తప్పు చేశాను క్షమాపణ మట్టికి ఎవరో అడగడానికి ఇష్టపడ్డు. కానీ యోధ తన కోడల్ని క్షమాపణ అడిగాడంట. అమ్మా, నా కుమారుడిని ఇవ్వకుండా నేను తప్పు చేశాను, దానికి నువ్వు చేసింది ఏం తప్పు కాదు, ఇక నుంచి నేను ఒక్క మాట అనడానికి కూడా వీల్లేదు, ఎందుకంటే నీవు నీతిమంతురాలవు, నేనే అనీతిగా చేశాను అంటే పర్లేదు. అక్కడ ఉన్న వాళ్ళందరూ సమర్థించారు. అందుకని దేవుడు మొదటి గోత్రం నుంచి వస్తున్నాడు. ఈ గోత్రంలో పడదామా? రూబేను చంచలుడు. షిమియోన్లో పడదామా? ఆ యొక్క భయంకరుడు. లేవీలో పడదామా? శాపగ్రస్తుడు. ఇప్పుడు దేవుడు ఆలోచించాడు, యోధాకి ఏమని గొప్ప అవకాశం ఇచ్చాడంటే తండ్రి చెప్తున్నాడు, యోధా నువ్వు కొదమ సింహం అని అన్నాడు. ఆదికాండం 49వ అధ్యాయంలోని మనం చదువుకున్న ఈ 8-9 వచనాలు యోధాని గురించి కాదు మాట్లాడేది. దేవుడు యోధాలో నుంచి వస్తున్న సాక్షాత్తు మన యేసుక్రీస్తుని గురించిన మాటలే భక్తుడు, అపోస్తులుడు లేదా 12 మంది గోత్రకర్తలకు తండ్రి అయిన యాకోబు ఈ మాట చెప్తున్నాడు. ఏమనంటే, యోధా నేను నీ గురించి కాదయ్యా మాట్లాడేది, నీలోంచి వస్తున్న మన సర్వాంతర్యామి సృష్టికర్త అయిన యేసుక్రీస్తుని గురించి మాట్లాడుతున్నాను అనే విషయాలు చెప్తున్నాడు. ఏం మాట్లాడుతున్నాడు అనే విషయానికి వస్తే దాన్ని అక్కడ పక్కన పెట్టండి. మోషే గారు కూడా ఏం మాట్లాడాడో కూడా చూసి అప్పుడు తండ్రి ఏం మాట్లాడాడో మనం అది కూడా చూద్దాం. ద్వితీయోపదేశ కాండము 33వ అధ్యాయం. ద్వితీయోపదేశ కాండము 33:7 చదువమ్మా. యెహోవా యోధా మనవి విని అతని ప్రజల యొద్దకు అతనిని చేర్చుము. యోధా బాహుబలము అతనికి చాలునట్లు చేసి అతని శత్రువులకు విరోధముగా నీవు అతనికి సహాయుడవై ఉందువు. చాలండి. ఇక్కడ మోషే గారు యోధాని దీవిస్తున్నాడు. మీకు ఒక చిన్న మాట చెప్తాను, అర్థం చేసుకోండి. మళ్ళీ చెప్తున్నాను. ఆదికాండం 49వ అధ్యాయానికి ద్వితీయోపదేశ కాండం 33వ అధ్యాయానికి కారణం తేడా ఉంటుంది. ఏంటి ఆ తేడా అంటే, ఆదికాండం 49వ అధ్యాయంలో తన కొడుకుల్లో ఉన్న మృగాలను చూసి మాట్లాడుతున్నాడు తండ్రి. రేయ్ నువ్వు ఎలాంటోడురా, నువ్వు ఎలాంటోడివి అని తన కన్న తండ్రి తన కొడుకుల గురించి మాట్లాడుతున్నాడు.
కానీ ఇక్కడ ద్వితీయోపదేశకాండం 33వ అధ్యాయంలో వాడు నడిచిన రీతిని బట్టి మోషే గారు చేతులెత్తి దీవిస్తున్నాడు. అక్కడ దీవెన, కానీ ఆది కాండంలో వచ్చేటప్పుడు మట్టిగా వాళ్ళు ఉన్న మైనస్, వాళ్ళు ఉండకూడని కొన్ని క్రియలు క్రైస్తవ జీవితంలో ఎలా ఉండకూడదో వాళ్ళు ఉన్న మృగాలను చూపిస్తున్నాడు, స్వభావాలని. బాగా చెప్పారు. ఇప్పుడు చూడండి 33:7లో దీవెనిస్తున్నాడు. ఏమని? యోధా, నీవు జనులను చేర్చుకుంటావయ్యా, నీ బాహుబలం గొప్పగా ఉంటుంది, నువ్వు చాలునట్లుగానే చేస్తావు, నీకు శత్రువుల మీద విరోధుగా ఉన్న నీ అందరూ కూడా నీకు సహాయం చేసేవారిగా మాట్లాడతాడని దీవెన. ఇదేంటంటే జస్ట్ దీవెన. నువ్వు ఇలా ఉంటావు, గొప్పగా ఉంటావు. చూడండి, మన జీవితంలో పిల్లలకి అనేటప్పుడైతే సంతాన ప్రాప్తిరస్తూ అంటాం, అది దీవెన, కోరుకోవడం అన్నమాట, మనం దీవించడం. ఇక్కడ మోషే దీవిస్తున్నాడు. అయితే తండ్రి ఏమన్నాడో మనం చెప్పి ముగించుకుందాం ఈరోజు. ఆదికాండం 49వ అధ్యాయంలో 8-9 వచనాలు యోధాలో ఉన్న యేసుక్రీస్తును చూచి, అబ్బా యోధా, నువ్వు గొప్పోడువయ్యా అంటూ. ఎందుకు గొప్పోడు అంటే, యోధా, నీ సహోదరులు నిన్ను స్తుతించెదరు. ఇక్కడ యోధాని గురించి కాదు, మళ్ళీ చెప్తున్నాను, మాట్లాడేది స్వయంగా యేసుక్రీస్తు ప్రభువాని గురించే ఇక్కడ యాకోబు గారు మాట్లాడుతున్నాడు. ఏమని? నీ చెయ్యి నీ శత్రువుల మెడ మీద ఉండును అంటున్నాడు. శత్రువులు అంటే ఎవరు? సాతానుడు. అంటే ఇప్పుడు యోధా యొక్క చెయ్యి అనగా యేసుక్రీస్తు ప్రభు వారి చెయ్యి ఎవరి మీద ఉంటుందంటే శత్రువుల మీద, శత్రువులతో యుద్ధం చేసే అనుభవాలను చెప్తుంది. నీ తండ్రి కుమారులని ఎదుట సాగిలపడుదురు అనగా అబ్రహాము సంతతి నుండి వచ్చిన ప్రతి ఒక్కరూ కూడా యేసుక్రీస్తు దేవుడని మనం ఫిలిప్పీ పత్రిక 2వ అధ్యాయము 9, 10, 11 వచనాల్లో ప్రతి నామము కంటే పైనామంగా నీ నామం మార్చబడుతుందని, ప్రతి కాళ్ళు మోకాళ్ళు నీ ఎదుట సాష్టాంగపడి నమస్కరించినని యేసుక్రీస్తుని గురించి చెబుతూ ప్రతి వారు నీకు సాగిల పడతారంటారు. యోధా కొదమ సింహము. ప్రకటన గ్రంథం 5వ అధ్యాయం 5వ వచనంలో కూడా 7వ ముద్ర విప్పేటప్పుడు యేసుక్రీస్తు ప్రభువారు కూడా అక్కడ ఎలా కనబడతారంటే యోధా గోత్రపు సింహంగా కనబడతారన్నమాట. చూడండి, యేసుక్రీస్తు ప్రభువారు ఎలాగైతే యోధా గోత్రపు సింహమో, క్రైస్తవులందరూ కూడా ఎలాగ పిలువబడుతున్నారంటే సింహపు వంటి స్వభావంగా ఉండాలని ప్రభువు ఆశపడుతున్నాడు. అందుకనే సాతానుడు కూడా ఒకసారి చూడండి సింహం వేషం ధరించింది. ఎక్కడైనా చెప్తారు ఎవరైనా? సాతానుడు కూడా యేసుక్రీస్తు అయిన సింహం, నేను కూడా సింహమే అని చెప్పి ఒకసారి సింహం వేషం వేసుకొని వచ్చాడు. 1 పేతురు పత్రిక 5వ అధ్యాయం 7-8 వచనాలు చూస్తే, నిబ్బరమైన బుద్ధి కలవారే మెలకుగా ఉండండి, మీ విరోధి అయిన అపవాది గర్జించు సింహము వలే అన్నాడు. అక్కడే కాదు, సంసోన్ దగ్గరికి కూడా సాతానుడు సింహం వేషంలో వచ్చాడు. ఏమండి, ద్రాక్ష తోటలో ఎక్కడ సింహం ఉంటుంది అసలు? ఎవరైనా మనుషులు తిరిగే చోట సింహం తిరిగిద్దా అండి? కానీ ఏమంటే తిమ్నాతులో సంసోను ఉన్నప్పుడు ద్రాక్ష తోటలోకి ఎవరు వచ్చారంట? సింహం వచ్చింది. అయినా సంసోను యేసుక్రీస్తుకు పోలిక కాబట్టి ఒట్టి చేతులతో ఏం చేశాడంటే సింహాన్ని చీల్చివేసినట్లుగా మనం చూస్తున్నాం. కాబట్టి దేవుణ్ణి గుర్తుపట్టడం, దెయ్యాన్ని గుర్తుపట్టడం చాలా తెలియాలి. నేను కొన్ని సంఘాల్లో చూస్తూ ఉంటాను, దేవునికి దెయ్యానికి తేడా తెలియదు చాలామందికి. నేను ఒక చోట చూశాను, తెలిసిపోతున్నాయి కొన్ని కార్యక్రమాలు, దెయ్యపు చేష్టలు. అంటే వాళ్ళు ఫస్ట్ నుంచి హిందువులు, వాళ్ళు ఎక్కడ ట్రైనింగ్ పొందలేదు, మన పక్కన ఎక్కడ ట్రైనింగ్ పొందలేదు, వాళ్ళు మేము కూడా యేసుక్రీస్తునిగా పూజిస్తున్నాం అనుకుంటున్నారు. దేవుని దగ్గరికి వచ్చినప్పుడు క్రమశిక్షణ ఉంటుంది. వాళ్ళు ఆవరింతలు తీస్తూ, ఏమండి చేతులు విరుచుకుంటూ నిద్ర అవస్థల్లాగా, ఏమంటే కొన్ని కార్యక్రమాలు ఉంటాయి. అవి సాతాను క్రియలు, గుర్తుపట్టగలగాలి. బైబిల్ ఏమంటుందంటే సాతాను అంటే వెలుగు దూత వేషం వేసుకొని వస్తాడంట. చెప్పండి, ఏ దూత? ఏ మామూలుగా రావచ్చుగా, మామూలుగా వస్తే కనిపెట్టేస్తామంట. అందుకని పౌలు భక్తుడు అంటాడు, మీరు సాతాను తంత్రాలు ఎరిగిన వారై ఉండాలంట. మా నాన్నగారు ఎప్పుడు చెప్తూ ఉంటారు, ఈరోజు దెయ్యం నా దగ్గరికి వచ్చిందని. ఎలా వచ్చింది నాన్న అంటే, స్వయంగా యేసుక్రీస్తులా వచ్చిందిరా అన్నాడు. అదేంటి నాన్న, యేసుక్రీస్తులా వస్తే దెయ్యం అని అంటావంటే, అరే యేసుక్రీస్తే వచ్చాడు, కానీ ఒక చేత్తో సిగరెట్టు, ఓ చేత్తో మందు బాటిల్ పెట్టుకుని వచ్చాడంట. ఎలా వచ్చారు? ఓ చేత్తో సిగరెట్టు అంటే అర్థమైపోవాలి, ఏసై మొహం చూడగానే ఏసయ్యా అనేసుకోకూడదు. చేతిలో ఏముందంట? మందు గ్లాస్ ఉందంట, ఇంకో చేతిలో సిగరెట్ ఉందంట. అంటే సాతానుడు నా దగ్గరికి నన్ను భ్రమింప చేయడానికి వెలుగు దూత వేషం వేసుకొని స్వయంగా యేసుక్రీస్తులాగే వచ్చిందంట.
అయితే నాన్న అన్నాడు, నేను ఆడి చేష్టలు తెలుసు కాబట్టి నేను వెంటనే వాడిని గుర్తుపట్టేశాను అన్నాడు. మనం కూడా ప్రియులారా, మళ్ళీ చెప్తున్నాను, ఒక సేవకుడైనా ఒక విశ్వాసి అయినా వెంటనే దేవుడిని నమ్ముకుంటున్నాం కదా మేము చర్చికి వెళ్తామంటే నమ్మమాకండి. బైబిల్ గ్రంథంలో మీరు ఇంటికి వెళ్ళాక 1 రాజుల గ్రంథం 13వ అధ్యాయం చదవండి. ఊరు పేరు లేదు పాస్టర్ గారికి, కానీ దేవుడు చెప్పాడు, అబ్బాయి నువ్వు యెరోబాము దగ్గరికి వెళ్ళాలి, ఎల్లు, వచ్చేటప్పుడు మట్టిగా నువ్వు ఏ దారిని వచ్చావో ఆ దారిని రామాక, ఆ ఊరిలో ఎవరు పెట్టినా తినమాక, ఎక్కడ ఆగమాక అని చెప్పాడు. ఈయన ఏం చేశాడంటే వెళ్ళాడు, చెప్పేశాడు, వేరే దారి కూడా వస్తున్నాడు. ఈయన వచ్చిన సంగతి ఆ ఊర్లో పాస్టర్ గారు ఉన్నారంట, ఆయనకి తెలిసిందంట, ముసలి పాస్టర్ గారు అంట ఆయన పేరు. మీరు 1 రాజుల గ్రంథం 13 టిక్ పెట్టుకొని ఇంటికి వెళ్ళా చదువుకోండి. అక్కడ ఏం జరిగింది అంటే ఆ పాస్టర్ గారు నాకు దేవుడు చెప్పకుండా ఆయనకి చెప్తాడా అని ఉద్దేశంతో ఓ పని చేశాడంట. ఏంటనంటే గాడిదకి గంట కట్టేసి గబగబా ఈ పాస్టర్ గారు ఎక్కడున్నాడో అక్కడికి వెళ్ళిపోయి, అయ్యా నేను కూడా పాస్టర్ గారినే, దేవుడు ఇప్పుడే చెప్పాడు అంటే నీకు చెప్పలేదా, దేవుడు ఇప్పుడే నాకు చెప్పాడు ఏమనంటే నిన్ను ఇంటికి తీసుకెళ్ళి టిఫిన్ పెట్టమన్నాడంట. ఏం చెప్పాడు? ఇంటికి తీసుకెళ్ళి నీకు ఆతిథ్యం ఇమ్మన్నాడు, భోజనం పెట్టమన్నాడు, లేదా టిఫిన్ పెట్టమన్నాడు. నాకు దేవుడు చెప్పాడు, ఆయనే అనాలి కదా, నీకు చెప్పిన దేవుడు నాకు చెప్పాలని. అబ్బా, మరి ఆయన పాస్టర్ గారని భ్రమించాడేమో, వెనక్కి వెళ్ళాడు. దేవుడు ఏమన్నాడు? వచ్చిన దారినే కాకుండా వేరొక దారిని వెళ్ళాలి, వచ్చిన దారిని రాకూడదు అన్నాడు. ఈయన ఏం చేశాడంటే వెళ్ళిపోతున్న దారిలో మళ్ళీ వెనక్కి వెళ్ళి శుభ్రంగా టిఫిన్ లేదా ఆయన ఇచ్చిన ఆతిథ్యాన్ని తీసుకొని వస్తూ ఉంటేనంట సింహం వచ్చి ఆయన మీద పడి ముక్కలు చేసిందంట. కానీ గాడిదని ఏం చేయలేదంట, అక్కడే ఉందంట. అప్పుడు అక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా ఏంటి ఒక దైవజనుడు ఎలా అయిపోయాడు అనుకుంటా ఉంటే, అది తెలుసుకున్న ఆ ముసలి దైవజనుడు వచ్చేమంటాడు తెలుసా, దేవుని మాట వినని దైవజనుడు ఈయనే అంటాడు. ఏంటంట, దేవుని మాట వినని దైవజనుడు. ఎంత మాట అండి అసలు, అది కావాలని చేసి. అయితే ఒకటి ఆయన్ని ఎందుకు సమర్థించింది బైబిల్లో అంటే, దేవుడు చెప్పిన నీకు దేవుని మాట లక్ష్య పెట్టకుండా నువ్వేం చేసావంటే మనిషిని మాట లక్ష్య పెట్టావు. ఓసారి ఒక దైవజనుడు చెప్పిన కథ మీకు గుర్తుందో లేదో, మళ్ళీ ఆ మాట చెప్తాను. ఒకసారి ఒక సింహం ఒక జింకను వేటాడిందంట. వేటాడిన తర్వాత చిన్న పిల్ల, జింక పిల్ల, అప్పుడే 1 సంవత్సరం 2 సంవత్సరం పిల్ల అనమాట. సింహం వేటాడేసింది. సింహానికి ఉన్నది ఏంటి అంటే ప్రతిదీ శుభ్రంగా ఉండాలి. ఈలోపు జింక పిల్లని వేటాడేసింది కదా, ఈలోపు నక్కొచ్చిందంట అక్కడికి. వెంటనే సింహం అందంట, నువ్వు చూస్తూ ఉండు, నేను వెళ్ళి కాళ్ళు చేతులు కడుక్కొచ్చి తింటాను అందంట. సరే, ఈ సింహం వెళ్ళి కాళ్ళు చేతులు కడుక్కొచ్చే లోపు ఈయనకి ఆ జింక పిల్లలు తినాలని కోరికతో ఏం తింటే బాగుంటుందని ఆలోచించేత చెవు తినేసిందంట. ఏం తిన్నది? చెవు కొరుక్కొని తినేసిందంట. ఇప్పుడు సింహం వచ్చి దానికి ఒక అలవాటు ఉంది, తానే తప్ప ఇంకెవరు తినకూడదు, తను మిగిల్చింది ఎవరు తిన్నా పర్లా, కానీ తన ముందు ఎవరు తినకూడదు. అందుకని సింహం వచ్చి అంతా పరిశీలిస్తే ఏమి లేదంట, చెవు లేదంట. ఇప్పుడు వాదం వచ్చింది ఏంటంటే, నేను చూశాను దీనికి చెవు ఉంది, నక్కంటది లేదు దీనికి అసలు చెవు లేదు అందంట. పద వీళ్ళ అమ్మని అడుగుదాం అని చెప్పి ఈ తగాద వాళ్ళ అమ్మని పిలిచి, అమ్మాయి నువ్వు చెప్పు, మీ అబ్బాయికి లేదా ఈ జింకకి చెవు ఉందా అంటే లేదయ్యా అందంట. ఏమంది? ఎందుకని అంటే అప్పుడు ఆ తల్లి అందంట, దీనికి బుజ్జగించినట్లు చెప్పా, బయటికి వెళ్తే సింహం ఉంటుంది, నిన్ను పట్టుకుంటుంది, తినేస్తుంది, కాబట్టి నువ్వు బయట తిరగద్దు, బయటికి వెళ్ళొద్దు, లోకంతో నువ్వు సహవాసం చేయొద్దని. ఇది ఎందా? వినలేదు కాబట్టి ఏం పోయింది, దానికి చెవులు లేవు కాబట్టి చచ్చూరుకుంది. తల్లి ఆ బాధతో ఆ మాట ఉంది. నిజమే కదా, ఈరోజు దేవుడు మనకి ఇన్నిసార్లు, అందుకని సంగములతో ఆత్మ చెప్పుచున్న మాట చెవి గలవాడు వినుగాక అన్న మాట దేనికి తెలుసా? కొంతమంది మనలో కూడా చెవులు ఉండవు. కారణం ఏంటంటే ఆల్రెడీ సాతాను మనం పట్టేసుకుంది కాబట్టి ఒక దైవజనుని పిలిచి, అయ్యా మా సంఘానికి చెవు ఉందా అంటే లేదని చెప్పాలి. ఎందుకని? పాపంలో పడిపోతుంది కాబట్టి ఏం చేయలేకపోతున్నాం అనమాట. కాబట్టి గమనించండి, బయట కూడా సింహాలు ఉన్నాయి, పాపాలు ఉన్నాయి, శాపాలు ఉన్నాయి. ప్రతీది మిమ్మల్ని దగ్గరుండి బుజ్జగించి మేము ఏమీ చేయలేం. అందుకని బైబిల్ చెప్తుంది, యాకోబుకు పుట్టిన 12 మంది పిల్లలే, కానీ మనం చదువుకున్న 3 పాపంలో పడ్డారు, పాపంలో జీవించారు. వారి స్వభావాలన్నీ తండ్రి చెప్పాడు, ఒరే నువ్వు చంచులుడివి, ఒరే నువ్వు భయంకరుడివి, నువ్వు శాపగ్రస్తుడివి. కానీ యోధాకు వచ్చినప్పుడు మట్టుగా అన్నాడు, నువ్వు కొదమ సింహానివి. ఎందుకంటే నిన్ను చూసి చెప్పట్లేదురా,
నీలోంచి వస్తున్న సాక్షాత్తు యేసుక్రీస్తుని గురించి చెబుతున్నాను. దేవునికి స్తోత్రం చెప్పండి. ఇంకా యోధా కొదమ సింహము, నా కుమారుడా, నీవు పట్టిన దానిని తిరిగి వచ్చితివి. సింహం వలె గర్జించు, ఆడసింహం వలె అతడు కాళ్ళు ముడుచుకొని పండుకోవడం ఏంటి? ఆడసింహం ఏంటి? ఎప్పుడైనా మగ సింహాన్ని చూసి చెప్పాలి, కానీ ఆడసింహాన్ని ఎందుకు ప్రస్తావించాడు? అది సిలువని చూపిస్తుంది. కాళ్ళు ముడుచుకోవడాన్ని మరణాన్ని సూచిస్తుంది అనమాట. అంటే నువ్వు కాళ్ళు ముడుచుకొని పండుకుంటావు, కానీ అతను లేపువాడెవడో? తండ్రి ఒక్కడే కదా. సిలువ మరణ పునరుద్ధానాన్ని ఇవ్వగలిగిన వాడు ఎవరయ్యా అంటే దేవుడు ఒక్కడే. నువ్వు అనేకులకు కాళ్ళు ముడుచుకున్నట్లుగా ఉంటావు, సింహానివే, కానీ ఆడసింహంలా కనబడతావు. ఎక్కడ? సిలువలో యేసుక్రీస్తు వారు అందరికి ఎలా కనబడ్డారంటే ఆడసింహంలా కనబడ్డారంట. సమాధులు ఆయన పెడతా ఉంటారే, ఇటు పని అయిపోయిందిరా అని కాలు ముడిచి ఆయన కట్టేసిన అనుభవాలు మనం చూస్తాం. కానీ 3వ రోజున పునరుద్ధానం రోజున ఆయన యోధా గోత్రపు సింహంలో ఎలా లేచాడో, 40 దినాన్ని ఎలా ఆరోహణమయ్యాడో చెబుతూ, యోధా నేను నీ గురించి చెప్పట్లా, నీలోంచి వస్తున్న యేసుక్రీస్తు గురించి చెప్తున్నాను. అందుకని ప్రకటన గ్రంథం 7వ అధ్యాయంలో మనం చూస్తే ప్రియులారా, ప్రకటన గ్రంథం 7వ అధ్యాయము, అక్కడ యోధాను గురించి కూడా ఆరాధించిన వారి గుంపులో యోధాను పేరు రాస్తారు చూడండి. ప్రకటన 7 11లో ఉందా? కాదమ్మా, యోధా పేరు 5వ వచనంలో ఉంది. యోధా గోత్రములో ముద్రింపబడిన వారు 12,000 మంది. 5వ వచనం, 7వ అధ్యాయం 5వ వచనం ప్రకటన గ్రంథం. అంటే యోధా ఎక్కడ కనబడుతున్నాడంటే దేవుణ్ణి స్తుతించే గుంపులో ఉన్నాడు. ఈరోజు ఒకే మాట అండి మనం నేర్చుకోవాల్సింది, తప్పు అందరం చేస్తాము, సరిదిద్దుకునే వాళ్ళు కొంతమంది. నేను తప్పు చేశాను అని ప్రభు దగ్గర పశ్చాత్తాపడిన వాడు జీవితంలో యేసుక్రీస్తు ప్రభు వారు రావడానికి ఇష్టపడుతున్నాడు అని చెప్పడానికి యోధానే మనకు ఒక ఉదాహరణగా. కాబట్టి తప్పు చేస్తాం, కానీ తప్పును సరిదిద్దుకుంటే నీలో నుంచి సృష్టికర్త వస్తాడు, నీకు దీవెనిస్తాడు, నిన్ను ఆశీర్వదిస్తాడు, నీలో నుంచి ఒక పునరుద్ధానుడిగా దేవుడు లెగుస్తాడు అని చెప్పడాన్ని యోధాను ముందు పెట్టాడు. 3 కొడుకులు పనికిమాలిన వారైనా 4వ కొడుకుని మట్టిగా ఉన్నతమైన కొడుకుని కన్నది లేయ. మన కుటుంబాల్లో అందరూ ఒకేలా ఉండవు, 5,000 ఒకేలా ఉండవు, మన పిల్లలందరూ ఒకేలా ఉండరు. కానీ మన పిల్లలు ఎలా పెంచాలంటే యోధాలాగా యథార్థంగా పెంచాలి. అవునంటే అవును, కాదంటే కాదు అన్నట్లుగా. ఒకవేళ తప్పు చేసినా దాన్ని, ఈరోజు చాలామంది తప్పు చేస్తారు, తప్పుని ఇంకోళ్ళ మీదకి నెట్టేస్తారు. అలా కాదు. తప్పు చేసిన వాడు ప్రభు దగ్గర పశ్చాత్తాపడితే యోధా గోత్రం నుంచి యేసుక్రీస్తు వచ్చినట్లుగా మన కుటుంబంలోంచి ప్రభు వారి యొక్క స్వభావ కనపరుచుతూ, ప్రభువుని హైలైట్ చేస్తూ మనలోంచి రాజులు వస్తారు, అంటే సేవకులు వస్తారు, మనలోంచి గొప్పవారు వస్తాడానికి ఒక అవకాశం ఉంటుంది. మన బిడ్డలు మనం ఎలా పెంచాలంటే ఈరోజు ఉన్నతంగా తప్పేదో ఒప్పేదో దాన్ని ఇతరుల మీద నెట్టేయకుండా మనమే పశ్చాత్తాపడాలి, మనం దేవుడి దగ్గర తప్పులు ఒప్పుకోవాలి అన్నట్లుగా మన పిల్లల్ని పెంచితే యోధాను దేవుడు సింహంలా పెంచినట్లుగా, దీవించినట్లుగా, ఆయన వంశంలో నుంచి యేసుక్రీస్తు వచ్చినట్లుగా మన జీవితంలో కూడా యేసుక్రీస్తు ప్రభు ఉద్భవిస్తారు. అటు కృపా దీవెన ఆశీర్వాదం దేవుడు మనకి మన కుటుంబాలకు అనుగ్రహించిన గాక. తల వంచని ప్రార్థన.